నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ధరల పెరుగుదల, పన్నుల భారం తదితర అంశాలపై తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ తీర్మానంను తిరస్కరించారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియంను ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేపర్లు చింపి స్పీకర్పై వేశారు. టీడీపీ తీరుపై పాలకపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. సభలో ఉండడం ఇష్టం లేకపోతే టీడీపీ సభ్యులు బయటకు వెళ్లిపోవచ్చని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కావాలని గందరగోళం సృష్టించి సభ సాంప్రదాయాలకు భంగం కలిగించాలని చూస్తే సహించేది లేదంటూ సున్నితంగా హెచ్చరించారు. ఊరికినే కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం, అవమానకరంగా జెక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలను తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మర్యాద కాదు. అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా? వెళ్ళదలుచుకుంటే చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు, సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి, లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్ తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్. అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం. అది తప్పుపడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త అని కూడా చెప్తున్నాం. టీడీపీ సభ్యుల తీరు మారకపోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు పాటు టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడాన్ని నిరసిస్తూ సర్పంచ్లు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఉపాధి హామీ నిధులను చట్ట ప్రకారం పంచాయతీలకు ఇవ్వాలని సర్పంచ్లు కోరారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెలగపూడి వద్ద అలర్ట్ అయిన పోలీసులు సర్పంచ్లను అదుపులోకి తీసుకున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లకు వారిని తరలించారు. దీంతో కొంతసేపు అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఇటీవల విడుదల చేసిన ఓటర్ల జాబితాలో మంత్రి విడుదల రజని అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోవెలమూడి నాని మీడియాతో మాట్లాడారు. గత వారం రోజులుగా రజని తన నియోజకవర్గ పరిధిలోని టీడీపీ వాలంటీర్ల ద్వారా టీడీపీ అనుకూల ఓటర్ల గురించి పూర్తి సమాచారం సేకరించాలని హుకుం జారీ చేశారన్నారు. నూతన ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తికి 2 చోట్ల ఓటు హక్కు కల్పించడమే కాకుండా అక్రమంగా దొంగ ఓట్లను చేర్పించారని ఆరోపించారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గంలో దొంగ ఓట్లతో ఓట్ల తొలగింపుతో రాబోయే ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తుందని, ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీ ఓడిపోవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బాబు, కసుకుత్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. దొంగోట్లు చేరుస్తున్నారు, నిజమైన ఓట్లు తీసేస్తున్నారు. దీన్ని మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండి ఈ వైసీపీ అరాచకాలని తరివి కొట్టాలని చెప్పి మీ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాను. ఈ విధంగా మీరు సబ్ క్యాస్ట్ కానీ క్యాస్ట్ కానీ మొబైల్ నెంబర్ కానీ దయచేసి వాలంటీర్లకు ఇవ్వబాకండి. వాళ్ళు మీ మీద మీ ఓటు
పోనీ తెలుగుదేశానికి వేస్తారంటే మీకు వచ్చే ఏమైనా ఉన్నా బెనిఫిట్స్ కూడా తీసేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేస్తుంది ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ఇవాళ మీడియా సోదరుల ద్వారా ఈ యొక్క గుంటూరు నగర ప్రజలకి అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. సమ్మె సమయంలో మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు జీవోలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో కార్మికులు పాల్గొని నిరసన తెలిపారు. మున్సిపల్ కార్మికుల 16 రోజుల సమ్మెకాలపు ఒప్పందాల జీవోలను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాల కమిటీ రిపోర్టును వెంటనే బహిర్గతం చేయాలన్నారు. క్లాబ్ డ్రైవర్లకు కూడా సమ్మెకాలపు జీతాలను చెల్లించడంతో పాటు పార్క్ వర్కర్లను, వెహికల్ షెడ్ అన్ని విభాగాల కార్మికులను కూడా క్లీన్ ఎన్విరాన్మెంట్ వర్కర్లలో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవోలను విడుదల చేయకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆ రిపోర్టును బహిర్గతం చేసి ఇంజనీరింగ్ కార్మికులకి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటితో పాటుగా క్లాబ్ ఆటో డ్రైవర్లకి వారి సమస్యల పరిష్కారం కోసం జనవరి నెలాఖరులోపు ఎవరైతే కాంట్రాక్టులు ఉన్నారో వారితోటి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ జాయింట్ మీటింగు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. వీటితో పాటుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించినటువంటి జీవోలు కానీ, ప్రమాదం జరిగి మరణించిన కార్మికులకు ఇచ్చే ఎక్స్గ్రేషియోకి సంబంధించి కానీ వీటన్నిటికీ జీవోలు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు. వెంటనే జీవోలు ఇవ్వాలని చెప్పేసి కాళ్ళ రక్తనాళాల్లో రక్తపు గడ్డలను ఆధునిక శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్టు శ్రీ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఒంగోలుకు చెందిన శ్రీను కాళ్లలో రక్తం గడ్డలు కట్టి ప్రాణాపాయ స్థితిలో శ్రీ హాస్పిటల్కు వచ్చినట్లు చెప్పారు. అల్ట్రాసౌండ్ డాప్లర్ పరీక్ష ద్వారా సమస్యను గుర్తించి పెనుబ్రా పరికరం ద్వారా థ్రాంబోసెక్షన్ చేసి రక్తనాళాల్లో ఉన్న గడ్డలను తొలగించినట్లు తెలిపారు. కాళ్లలో రక్తనాళాలు గడ్డకట్టడం వల్ల ఊపిరితిత్తులకు రక్త సరఫరా నిలిచిపోయి ప్రాణాపాయ స్థితి సంభవించే అవకాశం ఉంటుందన్నారు. శ్రీ హాస్పిటల్లో అందుబాటులో ఉన్న థ్రాంబోసెక్షన్ వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వన్స్ ఎఫెక్టివ్గా ట్రీట్ చేసిన తర్వాత మనము కారణం తెలుసుకున్న తర్వాత 3 నెలల నుంచి 6 నెలలు వాడమని చెప్తాము. ఈ 3 నెలల నుంచి 3 to 6 months డ్యూరేషన్లో మనం ఎందువలన వస్తుందో కనుక్కుంటాము. ఒకవేళ ఇమ్మొబిలైజేషన్ వలన వచ్చిందనుకోండి 3 to 6 months వాడి డిస్కంటిన్యూ చేసి ఫర్దర్గా మనం చెప్తామన్నమాట. మీరు ఫ్రీక్వెంట్గా మొబిలైజ్ అవుతూ ఉండండి, ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు నడుస్తూ ఉండండి, ఒక 5-10 నిమిషాలు బాత్రూమ్కి వెళ్ళినట్టు వెళ్ళండి రాండి అని చెప్తుంటాము. అదొకటి. లేదా ఏదన్నా ఇప్పుడు క్యాన్సర్ రిలేటెడ్ వలన కానీ, లేదా పుట్టుకతో వచ్చేటటువంటి హైపర్ కోయాగులేబుల్ స్టేట్స్ అన్నమాట, అంటే కొన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్ డెఫిషియన్సీ వలన కానీ, లేదా మిగతా లివర్ రిలేటెడ్ ప్రాబ్లం వలన కానీ, వీటన్నిటి వలన అయితే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. నిత్యావసరాల ధరలు పెరుగుదలపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ చేపట్టారు. వెలగపూడి ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ధరలు, పన్నులు, ఛార్జీల భారంతో సామాన్యుడు విలవిలా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజలపై పన్నుల భారం, వైసీపీ పాలన ప్రజలకు భారమంటూ నినాదాలు చేశారు. రాజ్యాంగబద్దమైన చట్టసభలను కూడా నిర్వీర్యం చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రతిపక్షాలు గొంతు నొక్కడమే తప్ప ప్రజా సమస్యల పరిష్కారంకో చర్యని తీసుకుని అసమర్థ సీఎం జగన్ అంటూ తీవ్రంగా బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. వెలగపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర సర్పంచులకు నిధులు ఇస్తే వాటిని దుర్వినియోగం చేయడమే కాకుండా సర్పంచులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. సీఎం జగన్ నియంత పాలనకు స్వస్తి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో వైసీపీ పతనం తప్పదని చెప్పారు. చేతగాని ముఖ్యమంత్రి స్థానిక సంస్థల్ని రాజ్యాంగం ప్రకారం బలోపేతం చేయాల్సి వస్తే వాటిని నిర్వీర్యం చేసి తన పార్టీ ప్రచార ఆర్భాటాల కోసం వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాళ్ళ ద్వారా నీ పార్టీ ప్రచారం చేస్తూ ఉన్నావు. ఇవాళ ఎవరైతే సేవా లక్ష్యంలో ఉండాల్సిన వాలంటీర్లు నీ పార్టీ అనుబంధ విభాగంగా మార్చి వాళ్ళ ద్వారా ఇవాళ పార్టీ ప్రచారాలు చేస్తూ ఉన్నావు. నీ మీటింగులకు జనం రాకపోతే వాలంటీర్లు పెట్టి లబ్ధిదారుని బెదిరించి బొకాయించి వాళ్ళని తరలించుకొచ్చే పరిస్థితుల్లో ఉన్నామంటే ఎంత సిగ్గుచేటు ఆలోచించాలి. నీ పార్టీ నాయకులు, నీ పార్టీ కార్యకర్తలు చేయాల్సిన పని వాలంటీర్లను పెట్టి డ్వాక్రా మహిళల్ని, ఆశా వర్కర్లను బెదిరించి బొకాయించి తెస్తే వాళ్ళు మధ్యలోనే పారిపోతా ఉన్నారు.
పెదపలకలూరి నారాయణ విద్యా సంస్థల హాస్టల్ విభాగంలో ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల ఆర్జీఎం శ్రీనివాసులు రెడ్డి, సిఓ డీన్ చంద్రశేఖర్, గుంటూరు ఏజీఎం శివనాగరాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రతి విద్యార్థుల జీవితం వారి ముందు తరాల వారికి ఆదర్శప్రాయంగా ఉండే ఉన్నతమైన విలువలను పెంపొందించుకుని తదనుగుణంగా అత్యున్నతమైన జీవితానికి బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా నారాయణ విద్యా సంస్థల ఏజీఎంలు వై లక్ష్మణ్ రెడ్డి, కె వెంకటేశ్వరరావు, గుంటూరు వెస్ట్ ఏజీఎం వి జానకిరామిరెడ్డి, ఆర్ఏ హుస్సేన్, హైస్కూల్ కోఆర్డినేటర్ సీతారామయ్య, ప్రిన్సిపల్ శిరీష, ఉపాధ్యాయుని ఉపాధ్యాయేతర సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఇక్కడ వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ విద్యాభ్యాసం కావచ్చు, ఇక్కడ సాధించినటువంటి రిజల్ట్ కావచ్చు, రేపు భవిష్యత్తులో మనందరికీ తెలుసు నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అకాడమిక్ పరంగా ఆల్ ఇండియాలో నంబర్ 1 అని మనందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని, వాళ్ళలో ఉన్నటువంటి ఇన్నెట్ స్కిల్స్ని, వీటన్నిటిని బయటకు తీయటంలో భాగంగానే ఇదంతా ఘనంగా నిర్వహించడం జరిగిందండి. దీనికి సహకరించినటువంటి అందరికీ కూడాను ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా ఒక మంచి భవిష్యత్తు కోసం ప్రతి నిమిషం కూడా మనం ఒక మంచి కార్యక్రమంతో ముందుకెళ్తున్నాము. ఆ విధంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి రిజల్ట్ ఇస్తున్నామండి. ఈ సంవత్సరం కూడా ఎక్స్ట్రాడినరీగా మనకు అకాడమిక్స్ జరుగుతూ ఉన్నాయి. 10th క్లాస్లో ఆల్మోస్ట్ మన స్టేట్ ఫస్ట్ రావడానికి ప్రతి ఒక్క విద్యార్థి ట్రై చేస్తున్నారు. ఆ విధంగా మనం ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ విధంగా ఈ రోజున మనం ఇక్కడ ఫేర్వెల్ ఫంక్షన్లో కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక మంచి అవగాహనతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విధంగా భవిష్యత్తులో ఉండాలనే విధానం కూడా మనం ఇక్కడ చేయడం జరిగింది. ఫిబ్రవరి 16వ తేదీన జరగనున్న పారిశ్రామిక, రైతు, ఉద్యోగ సంఘాలు చేసే బంద్ను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు వెలుగురి రాధాకృష్ణ కోరారు. కొత్తపేట సిపిఐ కార్యాలయంలో రాధాకృష్ణ మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీని గద్దెదించండి, దేశాన్ని కాపాడండి అనే నినాదంతో బంద్కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఆమోదించిన 29 కార్మిక చట్టాలను రద్దు చేయడంతో పాటు అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 16వ తేదీన జరగనున్న పారిశ్రామిక, గ్రామీణ బంద్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్మిక వర్గం, రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యల మీద రైతాంగం కలిసి సమిష్టిగా ఐక్యంగా ఫిబ్రవరి 16వ తేదీన జరగబోయేటువంటి పారిశ్రామిక బంద్ను, అదేవిధంగా గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా భారతదేశంలో అటు కార్మికులు, ఇటు రైతులు కలిసి ఉద్యమిస్తున్నటువంటి సందర్భం ఇది ఒక చరిత్రాత్మక సందర్భం. ఈ సందర్భంలో జరగబోయేటువంటి ఈ సమ్మెలో, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. మజ్లిసుల్ ఉలామా గుంటూరు వారి నిర్వహించిన పవిత్ర ఖురాన్ కంఠస్థ పోటీల్లో తమ అంజుమన్ ఇస్లామియా స్కూల్ నుండి 45 మంది విద్యార్థులు అత్యంత ప్రతిభ చాటి బహుమతులు పొందడం అభినందనీయమని అంజుమన్ ఇస్లామియా అధ్యక్షులు షేక్ అబ్దుల్ కర్నుమా అన్నారు. పొన్నూరు రోడ్లోని అంజుమన్ ఇస్లామియా హై స్కూల్లో జరిగిన ఒక కార్యక్రమంలో 45 మంది విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కర్నుమ్మ మాట్లాడుతూ తమ అంజుమన్ హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు ఆధ్యాత్మిక విద్యలో కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. దీనికోసం ఒక టీచర్ని నియమించామని, తద్వారా చిన్నప్పటి నుండే విద్యార్థులు ఆధ్యాత్మిక విద్యను పొందుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ పవిత్ర ఖురాన్ కంఠస్థం చేయడం ద్వారా స్ఫూర్తిదాయకంగా జీవించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అంజుమన్ డైరెక్టర్ హిదాయతుల్లా, అంజుమన్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు షాహీనా బేగం, టీచర్ రాకియా తదితరులు పాల్గొన్నారు. మరి విద్యార్థుల్లో ఖురాన్ తప్పనిసరిగా చదవాలి, ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ఖురాన్ కంఠస్థ పఠనం ఉండాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మరి చిన్నారులు చిన్నప్పటి నుంచే ఖురాన్ కంఠస్థ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రైజులు గెలుచుకొని అంజుమన్కు మంచి పేరు తెచ్చిన ఈ విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా అంజుమన్ కమిటీ తరఫున ఇవి ఇప్పటి వరకున్న వార్తా విశేషాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.